ఈ శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అంతకంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ, నాకెవరైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సెషన్‌లోకి మనం వెళ్ళిపోదాం. తెలుసు కదండీ మరి అందరికీ ఎందుకు మనం ఇలా సమావేశమయ్యాం ఈ రాత్రి సమయంలో అని చెప్పేసి. అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే మనం ప్రతి నెల 11 రోజులు జరుపుకోబోతున్నామో, జరుపుకుంటూ ఉన్నామో, సో, అది ఈరోజు రెండవ రోజు. మన చేత ఆ ధ్యానం చేయించడానికి ఉమామహేశ్వరి గారు సిద్ధంగా ఉన్నారు అనంతపూర్ నుండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, అక్క, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు మీకు వెల్కమ్. థ్యాంక్ యూ అక్క. ఓవర్ టు యూ. మొదట ఈ ధ్యానాన్ని అంచిన గురువు పత్రిజీ సార్కి, పత్రి మేడంకి, భూమాతకు, ప్రకృతి మాతకు, మన గురువు గారు గురువు అయిన సదానంద యోగి గారికి ఆత్మ ప్రణామాలు. జూమ్ సెక్షన్ లో అందరికీ ఇందుకి కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ ఇందు. మొదట అందరు ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం వేసుకొని ధ్యానంలో నిమగ్నం అవుదాం ఫ్రెండ్స్. బుద్ధ భగవానికి, యశోధర మాతకు, మౌతార్ బాబాజీకి, షిరిడి సాయినాథునికి, గురు పరంపర అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ధ్యానంలో నిమగ్నం అవుదాం ఫ్రెండ్స్. అందరూ అలాగే ధ్యానంలో నిమగ్నం అవుదాం. మన గురువు గారు చెప్పినట్టు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, దాంట్లో భాగమే భూమాత ప్రక్షాళన కొరకు హిందూ మేడం శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ ద్వారా చేస్తున్నందుకు ధన్యవాదాలు. అహింస అంటే భూమాత కోసం చేసేదే కాకుండా అందరి కోసం చేయాలి ఫ్రెండ్స్. జంతువుల కోసం, మనుషుల్లో ఉండే ఈ ఈర్ష, ద్వేషాలు ఇవి కూడా ఎవరిని వాళ్ళు హింసించుకోకుండా ఉండడం కూడా అహింస కిందకే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పాప పుణ్యములను రాక్షస సంహారాలను సమపాలల్లో మోస్తున్న క్షమయ దరిద్రికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొంతమంది హిమాలయ యోగుల వాళ్ళు కొన్ని గురించి చెప్పారు.
బాబాజీ మహారాజ్ సందేశం అంట ఇది. దేవభూమి, తపోభూమి, దివ్యభూమి, కర్మభూమి, వేదభూమి, మన భారత భూమిలో హిమాలయాలు, మకుట మాయన ఆధ్యాత్మిక శిఖరాలు, సాధన నిలయాలు, సకల ప్రాణకోటి ఉన్నతికి ఆలయాలు, ఎందరో మహానుభావులు, మరెందరో తపోధనులు, ఎందరెందరో సాధు సజ్జనులు, పరమయోగీశ్వరులు, సామాన్యులు, అసామాన్యులు, అనాది నుంచి సంచరిస్తున్న భూతల స్వర్గం, విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పుంగవులకు, మరెంతో గోచరులకు, అగోచరులకు ఆధ్యాత్మిక విశ్వాలయం మన హిమాలయాలు. వేదాలకు శ్రీనిలయం, పురాణాలకు పుట్టినిల్లు, ఇతిహాసాలకు మెట్టినిల్లు, ఉపనిషత్తుల ఉషస్సు నిలయం, హరిహర ఆదులకు సమస్త దేవాది దేవతలు సంచరించిన సుగంధ నిలయం, సకల జీవ జంతు పక్షి వన దేవతలకు స్వంత ఇల్లు, మనందరికి పొదరిల్లు మన హిమాలయాలు, మన భూమాత. ప్రకృతి మాత కలల సాకారం కాబోతున్నాయి. మనసు పరవశించి, తనువు పులకరించి, బుద్ధి వికసించి, ఆత్మ జ్ఞానం గువాలింప చేయడానికి మన కోసం హిమాలయంలో నిర్మించుకున్న ఆనంద నిలయం, వేదాంత తపో నిలయం అనేది పిరమిడ్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారంట మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది పిరమిడ్ ఇది. మన సనాతన ఋషులు అన్వేషించిన విజ్ఞాన సారం కర్మాలను 3 రకాలుగా విభజించారు. అవి ఏమిటంటే సనాతన కర్మ అంటే ప్రకృతి ప్రకారం జరిగేవి. మహా పంచభూతాలు అంటే నిప్పు, నీరు, గాలి, ఆకాశం, భూమి, పశుపక్షాదులు, జడ పదార్థాలు జరిగే కర్మల్లో అవ్యక్తం కాని వాటిని సనాతన కర్మలంటారు. అవి భరించగలవు కానీ వ్యక్తం చేయలేవు. ఇంకోటి వైదిక కర్మలు, విధానంగా జరిగే కర్మలు, నేరం, శిక్ష, పాపం, రోగం, మంచి పుణ్యం, దానం, ధర్మం మొదలైనవి ఏమి చేయడానికి ద్వారా మనకు కావలసిన వాటిని పొందగలమో తెలుసుకొని ఆ యొక్క కర్మలనే ఆచరించాలి. వాటినే వైదిక కర్మలు అంటారు. ఇంకొకటి చివరిది స్వేచ్ఛా కర్మలు. ఇవి మనోమయ భావ నామ రూపాలను దాటి చేసే కర్మలు. అంటే పానం అపానం విద్యను ఎవరైతే సాధన చేస్తారో వారు చేసే కర్మ స్వేచ్ఛా కర్మ. అటువంటి వారు మాత్రమే మనసుని ప్రాణం నుండి విడదీసి తన శరీరంతో ఆటలాడుకోగలరు. అటువంటి వారిని యోగులు అంటాం. అటువంటి వారికి మృత్యువు దరి చేరదు, మృత్యుంజయులు అవుతారు. ఇదే మోక్షానికి హేతువు. ఒక కృష్ణుడిలా, ఒక బుద్ధునిలా, ఒక జీసస్లా ధ్యాన సాధన ద్వారానే స్వేచ్ఛ కర్మలను ఆచరించగలం. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం చేసే ధ్యాన సాధన చాలా మంచిది మాస్టర్స్. కొత్త వాళ్ళకు కూడా చెప్తాము, ఈ సాధన గురించి చెప్తాము. మనం పొందిన అనుభవాలను కానీ, మనం పొందుతున్న ఆనంద స్థితిని కానీ వాళ్ళకు నేర్పిద్దాం. సాధకుని సాధనే సందేశం, సాధనే సర్వస్వం, సాధనే శాశ్వతం. సాధన వల్లనే స్వీయ అనుభవం, అనుభవాల సారమే నియమం, నిష్ట, అనుభవ బోధనే జ్ఞానం, అనుభవ జీవితమే ఆనందం. దుఃఖం లేకుండా జీవించడమే మానవ జన్మకు మోక్షం. మరణం లేదు అని తెలుసుకోవడమే మానవ జన్మకు పరమార్థం. అంతా నేనే అని తెలుసుకోవడమే మహావిజ్ఞానం. చూడండి, మన సాధనలోనే మనం ఇన్ని నేర్చుకుంటామని గొప్ప గొప్ప యోగులు మనకు చెప్తున్నారు. మన పత్రి సార్ మన ఇంటికి వచ్చి చెప్తున్నారు. అంత అద్భుతమైన పిరమిడ్ ధ్యానంని, పిఎంసి వాళ్ళు చేస్తున్న సేవలని మనం కూడా విస్తృతంగా చేయాలి. ఇది తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్క మాస్టర్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ధర్మో రక్షితి రక్షితః అన్నారు మన పెద్దలు, యోగులు అందరూ. నేడు మనమందరం మన సనాతన ధర్మాన్ని కాపాడితే ఆ యొక్క ధర్మమే మనల్ని సదా కాపాడుతుంది. మన ధర్మం ఏమిటంటే శాంతిని, జ్ఞానాన్ని, అహింసను సదా ఆచరిస్తూ
ఆదరించే, ఆచరింప చేసేటట్లు చెయ్యడమే మన కర్తవ్యం. ధర్మకర్తలకు, ధర్మ కార్యక్రమాలకు విరిగా సహాయం అందించడమే మన విద్యుక్త ధర్మం. సాయినాథుడు కూడా ప్రతి జీవిలో దేవుడున్నాడని మనకి బాబా బుక్‌లో రాశారు. సచ్చరితలో కానీ, ఈ బుక్కుల్లో ఉన్నాయి. ఒక కుక్కకు ఆకలేస్తుందని చెప్పలేక ఒక భక్తురాలితో "అమ్మ నాకు ఆకలేస్తుంది రొట్టె తీసుకొస్తావా?" అని అడిగితే తను పరిగెత్తుకుంటూ వెళ్లి రొట్టెలు చేసుకొని తీసుకొచ్చి బాబా దగ్గర పెడుతుంది. వెంటనే అవి తీసుకెళ్ళి బాబా అక్కడున్న కుక్కకి వేస్తాడు. అప్పుడంటుంది బాబా నేనింత కష్టపడి మీకు చేసుకొచ్చాను. మీరు తీసుకెళ్ళి కుక్కకి పెట్టారంటే అప్పుడు బాబా చెప్తాడు, మనం ఆకలవుతుందని నోరుతో చెప్తామమ్మా. అవి మూగజీవులు నోరుతో చెప్పలేవు. జాలిగా నన్ను చూస్తుంది. అది కడుపు నిండితే నాకు నిండినట్లే అని చెప్పాడు. దాని నుంచి మనం కుక్కలన్నా, జంతువులన్నా బాబా బుక్ చదివే వాళ్ళకి చాలా ప్రేమ కలుగుతుంది. కానీ అన్ని జీవుల్లో కూడా దేవుడున్నాడు కదా! కుక్కల్లోనే కాదు కదా! పక్షిలో ఉన్నాడు, మేకలో ఉన్నాడు, గొర్రెలో ఉన్నాడు. అందుకే పత్రి సారు శాకాహార జగత్ కోసం శాకాహార ర్యాలీలు కానీ, మన పిరమిడ్ సంస్థ చేస్తున్నట్లు ఎవ్వరు చేయట్లేదు మాస్టర్స్. శిఖరారోధన ఎక్కారు పిరమిడ్ మాస్టర్స్ ఈ శాకాహార దాంట్లో. ఇంకా, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఒక చిన్న సాంగ్ పాడతాను మాస్టర్స్. ఎందుకంటే భూమి కోసం మనం చేస్తున్న భూమాత ప్రక్షాళన కోసం దాన్ని పంట పండించే రైతు ఎలా తను కష్టపడతాడు, ఆ భూమాతని ఎలా వేడుకుంటాడనేది తెలుసుకుందాం. ఈ పాటని ఆత్రేయ, ఆరుద్ర వేటూరిలో ఎవరో ఒకరు రాశారు. అంత గొప్ప గొప్ప పాటలు రాశారు. ప్రతి పాటలో ఒక అర్థం ఉంది. అంటే అది తెలుసుకోవాలి. అన్నిట్లో అనేది కాదు. చాలా 90% పాటల్లో అర్థం చానా ఉంది ఫ్రెండ్స్. అది తెలుసుకొని ఆచరించాలి. మనం కూడా విని మన పిల్లలకి కానీ, మన వాళ్ళకి కానీ వినిపించాలి. మంచి మంచివున్నాయి. ఒక పాట పాడతాను ఫ్రెండ్స్. అందరూ అలాగే ధ్యానంలో కూర్చుందాం. మా నేల తల్లి దీవించుమా, దీవించుమా, బంగారు పంటల్ని పండించుమా, పండించుమా. మా నేల తల్లి దీవించుమా, దీవించుమా, బంగారు పంటల్ని పండించుమా, పండించుమా. నీదే భారం, మాదే భాగ్యం. ఆకాశమా కరుణించుమా, ఆకాశమా కరుణించుమా. ఆనంద బాష్పాలు తొలగి ఆనంద బాష్పాలు తేలించుమా. మా నేల తల్లి దీవించుమా, దీవించుమా, బంగారు పంటల్ని పండించుమా, పండించుమా. ఎండెక్కి సూర్యుడు కొండెక్కి చూసి మండించకుండా నీరెండా కాసి వరదల్లు రానీకు గంగమ్మ తల్లి వడగాలి పడనీకు ఓ వాయుదేవా చల్లాము చోలేడు పండాలి పుట్టి శ్రీరామ భోగాలు సీతా కాటుకాలు గుడిలో కొలువై ఉండి నవ్వాలి మా ధాన్యలక్ష్మి ఇంటిల్లి పాది బతకాలి కేరింతలాడి మా నేల తల్లి దీవించుమా, దీవించుమా, బంగారు పంటల్ని పండించుమా, పండించుమా. పండింది మా పేరు కన్నుల విందు వెన్నెల్లు ఈచింది వన్నెల చేను బంగారు కొడవల్లె పట్టాలి పదును బంగారు మా పంట కొయ్యంగా అదును
కైలాసగిరి నుండి రావాలి నంది, శివనంది ఊడ్చాలి సిరుగుప్ప తొక్కి. పోలియో పొలగాలి కొట్టంగా పోగాయె రాసి. ఏడు ఏడు ఏడేడు బండ్లల్ల ఇల్లు చేరి సౌభాగ్య రాశి. మా నేల తల్లి దీవించుమా, దీవించుమా, బంగారు పంటల్ని పండించుమా, పండించుమా. నీదే భారం మాదే భాగ్యం. ఆకాశమా కరుణించుమా, ఆకాశమా కరుణించుమా, ఆనంద బాష్పాల తేలించుమా. మా నేల తల్లి దీవించుమా, దీవించుమా, బంగారు పంటల్ని పండించుమా, పండించుమా. చూడండి ఆ రైతు ఎంత వేడుకుంటున్నాడో ఆ పంచభూతాలని, ఆ భూమాతని వేడుకొని తన పంటను పండించమని. ఆ పంట పండితేనే మన 4 వేళ్ళు కడుపులోకి, నోట్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్. మన కడుపు నిండుతుంది. అందుకే రైతుల్ని బతికించాలని అంతగా చెప్తున్నారు. రైతుల్ని రైతులకి పిల్లలకి గూడా రైతుల గురించి చెప్పాలి. ఎలా పండుతుందో నేర్పించాలి. ఆ ప్రతి ముద్దను ప్రేమగా ఆస్వాదించాలి. ఎక్కడ వేస్ట్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎప్పటినుంచో చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్న పార్టీలలో, ఫంక్షన్‌లలో ఎంత వేస్టేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జూమ్ సెక్షన్‌ల ద్వారా నేనేం చెప్తున్నామంటే, ఆ అన్నంని వేస్ట్ చేయొద్దండి. చాలా మంది అనాథలుంటారు. వాళ్ళకి స్పాన్సర్ చేయండి. అనాథాశ్రమంలో ఇవ్వండి. ఎక్కడ వేస్ట్ చెయ్యొద్దండి. మీకెంత కావాలో అంత పెట్టుకొని తినండి. మిగతాదంతా వేరే వాళ్ళకి పంచండి. థాంక్ యూ. శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఏ ఆలోచనలు వద్దు. అలాగే ధ్యానంలో కూర్చుందాం. ఈ మధ్య ఒక వీడియో చూసాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఎలా ఉందంటే, ఒక తను టీచర్ పదవిలో ఉన్నప్పుడు 10థ్ క్లాస్ పిల్లలతో వాళ్ళ గ్రౌండ్‌లో మొక్కలు నాటిస్తుంది. ఆ మొక్కలు నాటిన వాళ్ళతో వాళ్ళ పేర్లతో సహా నాటిస్తుంది. అవి పెరిగి పెద్దవై చాలా చెట్లుగా తయారైపోతాయి. ఆ మేడం రిటైర్మెంట్ ప్రిన్సిపల్ అయ్యి రిటైర్మెంట్‌కొస్తుంది. రిటైర్మెంట్ రోజు అక్కడ చదివే 10థ్ క్లాస్ అమ్మాయి మేడం ఎప్పుడు ఖాళీ టైం దొరికినా ఆ చెట్ల దగ్గర పోయి మాట్లాడుతూ ఉంటుందనమాట. ఆ అమ్మాయికి అర్థం కాదు. ఎందుకు మేడం ఎప్పుడు చూసినా ఆ చెట్ల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉంటుందనుకోని ఆహ్,
అక్కడున్న వాచ్‌మెన్‌ని అడుగుతుంది. ఆయన చాలా పాతయన వాచ్‌మెన్. అతన్ని పోయి అడుగుతుంది. ఎందుకు రోజు ప్రిన్సిపల్ మేడము తన టైం దొరికినప్పుడల్లా ఆ పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి పోయి మాట్లాడుతా ఉంటుంది. ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు అతను చెప్తాడనమాట. ఇలా 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆ పిల్లలతో నాటించి ఆ చెట్లకు ఆ పిల్లల పేర్లే పెట్టింది మేడం. అది అలాగే ఆమె కంటిన్యూ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ బ్యాచ్ అంటే ఆ మేడంకి చాలా ఇష్టం అని చెప్తాడు. ఆ అమ్మాయి రిటైర్మెంట్ రోజు ఏం చేస్తుందంటే, ఆహ్, ఆ బ్యాచ్ ఎవరిదో 95, 96 బ్యాచ్ ఉంటది కదా! ఆ బ్యాచ్ వాళ్ళు మేడంకి ఎవరిష్టమో, ఆ బ్యాచ్ వాళ్ళందరిని ఫోన్‌లు చేసి, ఆ రిటైర్మెంట్ రోజు మేడంకి గిఫ్ట్‌గా పిలుచుకొనొస్తుంది. కానీ, ఆ రిటైర్మెంట్‌కి ఎదురుగా కనిపీదు. ఎందుకంటే, చెట్ల వెనకాల దాపెట్టింటుంది. ఆ స్టూడెంట్స్‌నందరిని ఆ చిన్నమ్మాయి. ఆ మేడము ఇంకా లాస్ట్ కదా! ఇంక నేను ఈ స్కూల్ దగ్గరికి రానన్నట్టు ప్రతి చెట్టు దగ్గరికి పోయినప్పుడల్లా ఆ చెట్టు వెనకాల నుంచి ఆ స్టూడెంట్స్ బయటకొస్తారు. మేడం ఆనందమైపోతుంది. "నేను మేడం ఈ చెట్టు పేరు నాదే. నేను రాహుల్‌ని, నేను రజనీని, నేను రేతుని" అని అందరూ పరిచయం చేసుకుంటారు మేడం. "మేమిలా సెటిల్ అయినాం. మీరు చెప్పిన మంచి బాటలో మేము నడిచి మంచి స్థాయిలో ఉన్నాము. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకుంటున్నాం మా లైఫ్‌ని" అని అందరూ వచ్చి ఆ మేడంకి విష్ చేస్తారు. ఆ మేడం ఆనందం చూడాలి. చాలా అద్భుతం మాస్టర్స్. నిజంగంటే ఆ చెట్లు ఆళ్ళతో నాటించడమే కాదు, వాళ్ళ పేర్లతో తను అనుబంధం ఏర్పరచుకొనింటుందనమాట. అప్పుడు ఇదంతా ఎవరు చేశారు అంటే, ఇప్పుడున్న 10థ్ క్లాస్ అమ్మాయి చేసిందని పిలుచుకొస్తారు ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పి, కృతజ్ఞతలు చెప్పి, ఎంతో మంచి గిఫ్ట్ ఇచ్చావమ్మా నాకు. ఎందుకంటే, అస్సల వీడియో చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆనంద బాష్పాలొచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టీచర్ చేసిన గొప్ప పనికి ఆ స్టూడెంట్స్ కానీ ఎప్పటికి నిలబడిపోతుందనమాట. ఆ మొక్కల గురించి ఆమె చెప్పడం కానీ, ఆ పిల్లల పేర్లు కానీ, ఉన్నంత వరకు ఆ పిల్లల నాదిది చెట్టు అనేటట్లు పెంచారనమాట. ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్ళడం అవన్నీ జరిగాయి. అది చాలా మంచి వీడియో మాస్టర్స్. దొరికితే చూడండి. థాంక్ యూ. ఇప్పుడు కొంచెం సైన్స్ పరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. భూమి యొక్క 4500,00,00,000 పైనే సంవత్సరాల వయసుందంట మన భూమికి. 4500,00,00,000 సంవత్సరాల పైనే ఉంది మన భూమికి చరిత్ర. అప్పటినుంచి భూమి ఏర్పడింది. కానీ ఇలా లేదు అప్పుడు. ఎలా ఉందో కొంచెం తెలుసుకుందాం. 8500 డిగ్రీ ఉష్ణోగ్రతతో ఉండేదంట. అందుకే పౌష్టికాహారంతో పాటు కసరత్తు ఇస్తుంది. 8500 డిగ్రీతో ఉండేదంట ఈ భూమి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఐస్‌లాగా ఉండేది. ఆ తర్వాత ఎన్నో గ్రహాలు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడడంలోనే సూర్యుడు కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ మళ్ళీ కొన్ని గ్రహాలు ఏర్పడ్డాయంట. అవే మెర్క్యూరీ, వీనస్, భూమి, మార్స్ గ్రహాలు ఏర్పడినాయంట. ఎర్త్ మార్గ్ మధ్యన థియా అనే గ్రహం ఉండేది. భూమి గురుత్వాకర్షణ ఉన్నందువల్ల ఈ గ్రహాలు అన్నీ భూమి చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఆ తర్వాత థియా గ్రహం కూడా భూమి కన్నా పెద్ద గ్రహం. అది కూడా తిరుగుతూ దగ్గరికి రావడం జరిగింది. భూమిలాగే ఉన్న ఈ థియా గ్రహం గూడా భూమికి ఢీకొని గోళంలాగా ఉన్న భూమి విచ్ఛిన్నమైపోయింది. అప్పుడే ఇసుక రాళ్ళలాగా అయిపోయి పొప్పుడిలాగా అయిపోయింది భూమిలాగా అన్నమాట. విచ్ఛిన్నమై భూమి రింగులు తిరిగి చంద్రుడు కూడా ఈ జరిగే సిట్యుయేషన్‌లోనే చంద్రుడు కూడా ఏర్పడిందంట ఫ్రెండ్స్. ఆ తర్వాత 1900 డిగ్రీకి 1900 డిగ్రీకి ఎండ అప్పటికి 1900 డిగ్రీలో ఉండిందంట వేడి మనకు. తర్వాత మంచులాగా మారింది. భూమి రాను రాను చల్లబడింది. లక్షల సంవత్సరాల పాటు ఉల్కలు, గ్రహాలు ఏర్పడ్డాయి. అప్పుడే ఖనిజాలు, నీరు ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది. తర్వాత చాలా సముద్రంలాగా నీళ్లు అవన్నీ ఈ హిమాలయాలన్నీ కరిగి మంచు కరిగి సముద్రంలాగా ఉప్పు నీళ్ళతో ఏర్పడిపోయింది. అందుకే మన భూమి మీద 3/4% వాటర్ ఉంటుంది. 25% భూమి ఉంది. ఈ సముద్రంలో చిన్న చిన్న సూక్ష్మ జీవులొచ్చాయి. ఆ తర్వాత ఆక్సిజన్ అనేది మొదలయ్యి, ఆ తర్వాత
కాలం గడుస్తున్న కొద్దీ ఈ భూమి ఇలా తయారవుతూ వస్తుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మనం ఇక్కడి వరకే చెప్పుకుందామని చెప్పాను. థ్యాంక్ యూ. పశుపతినాథ్ దేవాలయం యొక్క విధి విధానాల్ని కేదార్‌నాథ్ ఉన్నటువంటి రహాటి రాజుల సహాయంతో అక్కడ బండశీల రావత్ తోడే అక్కడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొక గొప్ప విశేషం ఏమిటంటే మహాశివరాత్రి నాడు కొన్ని లక్షల మంది పశుపతినాథ్‌ని దర్శించుకుంటారు. తద్వారా నిత్య సంతోషం, దివ్యత్వం సంప్రాప్తిస్తాయని వారి నమ్మకం. అందుకే పశుపతినాథుడిని భక్త ప్రియనాథుడిగా పిలుచుకుంటారు. కొన్ని సంవత్సరాల ముందు నేపాల్‌లో భూకంపం వచ్చినప్పుడు ఆలయానికి మాత్రం ఏమీ నష్టం జరగలేదు. దీని మీద జరిగిన పరిశోధనలో హింస ఎక్కువగా జరుగుతుండడం వల్లనే అన్ని అనర్థాలు అని తెలిసి వెంటనే పశుపతినాథ దేవాలయంలో జంతు బలిని నిషేధించారు. ఆది శంకరాచార్యులు పశుపతినాథ్‌కి వెళ్ళటానికి ముఖ్య కారణం ఆనాడు నిరంతరం క్షుద్రం కోసం జంతు బలి, నరబలి జరిగేవి. శంకరాచార్యులు అక్కడ పాదం పెట్టి వారి ఎరుక పరిచాక బలి నిషేధించబడింది. ఇక్కడ మనసు బుద్ధిగా మారింది. శబ్దాలు డమరుకాలవుతాయి. అక్కడ భూత ప్రేతాలు అవుతాయి. పక్కకు వెళ్ళిపోతాయి. ఘనమంతా శివుడు చెప్పినట్టు వినాల్సిందే. అక్కడ త్రిశూల ధారణ అనే ఒక ఆచార దీక్ష కూడా నడుస్తుంది. ఆది శంకరాచార్యులు అక్కడ జంతు బలిని ఆపివేశారంట ఫ్రెండ్స్. అప్పటినుంచి కూడా ఎంతమంది యోగులు చెప్తూ వచ్చారో చూడండి ఫ్రెండ్స్. కానీ మన పత్రిజీ సారు మటుకు ఇంత విస్తృతంగా, ఉధృతంగా చేయిస్తున్నారు. మనం దాంట్లో పాల్గొంటున్నందుకు మనం ఎంతో సంతోషం. మనందరికీ చాలా సంతోషం మాస్టర్స్. ఒకసారి పంచభూతాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. శబ్దం, వాయువు, నిప్పు, జలం, పృథ్వీ మానవ జీవనానికి ప్రధాన జీవనాధారాలు. వీటినే మనం పంచమహాభూతాలు అంటాం. శబ్దం అంటే శ్రవణేంద్రియం ద్వారా వినికిడి
జ్ఞానం తెలుసుకునే క్రియ. వాయువు అంటే స్పర్శనం, వాసన ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం. నిప్పు అంటే రూపం ద్వారా తెలుసుకునే ప్రక్రియ. జలం అంటే రసం, మరియు పృథ్వీ అంటే గంధం, అంటే భావన. ఇలా మనకు ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క అంతర్యేంద్రియం పనిచేస్తుంది. తద్వారానే మనం వర్తమానం నుండి భవిష్యత్తుని అంచనా వేయగలుగుతున్నాం. ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఉంటాయి. ఈ పంచభూతాలతోనే మన 7 చక్రాలు ఎలా పనిచేస్తాయో ఒక్కసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కూడా మనం తెలుసుకుంటే అహింస కోసం చేస్తున్నా కూడా ఇవి తెలుసుకోవడం వల్ల మన చక్రాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మూలాధార భావనలు ద్వారా పూర్తిగా మాయతో కూడిన ప్రపంచంలో మనముంటే దానిని మూలాధార చక్రం అంటారు. ఇంకోసారి ఫ్రెండ్స్, భావనల ద్వారా పూర్తిగా మాయతో కూడిన ప్రపంచంలో మనం ఉంటే దానిని మూలాధార చక్రం అంటారు. సెకండ్ది స్వాదిష్టాన, స్వయంతో ప్రతిష్ఠితం కావడం. జ్ఞానేంద్రియాల విషయాలను సేవిస్తే విషయం అర్థమవుతుంది, విషయాలకు దూరం అయితే విషం దూరం అవుతుంది అని తెలుసుకున్న వారు విషయాలను వదిలి జ్ఞానంతో జీవిస్తారు. విషయాలను విషంతో పోల్చారు చూడండి. అన్ని మన మైండ్ లో వేసుకుంటే అవంతా మనకి విషంలా తయారయ్యి మనలోని షట్ వర్గాలన్నీ కలుషితం అవుతాయని ఎంత బాగా చెప్పారు. విషయాలన్నీ విషంతో పోల్చారు. ఇంకోటి మణిపూరక, మూడో చక్రం స్వయం సంచలితం అంటే పునరావృత క్రియ. నాలుగోది అనాహత, పరాపశ్యంతి మధ్యమ వైఖరిని విజ్ఞానాన్ని అవలంబించడం. ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నారంటే పాము, సర్వం, ఏనుగు, కామం, మినుగురు, పురుగు, రూపం, తుమ్మెద, మకరందం, మనిషి, రుచి, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియ శక్తికి లోబడి ప్రాణం పోగొట్టుకుంటాయి. మరి మనిషి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. పంచ ఇంద్రియాలతో ఉన్న మనిషిని ఇంద్రియాల పట్ల కడు జాగృతతో జీవించి ఉన్నప్పుడే పంచేంద్రియాలతో మౌనంగా మునిలా జీవిస్తాం. 5వది విశుద్ధ. ఉదాహరణ, గోమాంసం నిషిద్ధం. ఆవు గడ్డి తింటుంది. గడ్డిలోని ప్రాణశక్తిని తన పాలల్లో మరీ మలమూత్రాల్లో నుంచి పంపించి మిగిలిన విష పదార్థాన్ని తన మాంస కండరాల్లోకి కలుపుకుంటుంది. అందుకే ఆవు మాంసం నిషిద్ధం. విష వాసనలను మధ్య వ్యత్యాసం గమనించి జీవించే వారిని యోగులు అంటాం. గోమాత మనకి ఎంత పవిత్రమైనది కదా ఫ్రెండ్స్. గోమాంసం నిషిద్ధం అనే దానికి ఎంత బాగా వివరించారు కదా. ఆవు గడ్డి తింటుంది. గడ్డిలోని ప్రాణశక్తిని తన పాలల్లో మరి మలమూత్రాల్లోకి పంపించి మిగిలిన విష పదార్థాన్ని తన మాంస కండరాల్లోకి కలుపుకుంటుంది. అంటే ఆవు మాంసం నిషిద్ధం అని చెప్పారు. విష వాసనల మధ్య వ్యత్యాసం గమనించి జీవించే వారిని యోగులు అంటాం. 6వది ఫ్రెండ్స్ ఆజ్ఞ. ఇందు కొంచెం మీట్ చేయమ్మా ఫ్రెండ్స్. మీట్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరు డిస్టర్బెన్స్ అవుతుంది. ఆజ్ఞా చక్రం ఊహించిన ప్రతిదీ ఆజ్ఞగా మారుతుంది, ఘటన ఘటిస్తుంది. దైవ స్వరూపాలైన వారు స్మరిస్తే సత్యం సంప్రాప్తిస్తుంది. ఆజ్ఞా చక్రంలో జీవించడం అంటే మహాయోగిగా విరాజిల్లడమే. 7 శాస్త్ర చక్రం విష వాసనల మధ్య తాకకుండా, భయం లేకుండా, అభయత్వంలో మృతం లేకుండా అమృత తత్వంతో జీవించే విజ్ఞానాన్ని పొందిన వారిని శాస్త్ర యోగులు, ద్వైవ స్వరూపాలు అంటాం. హిమాలయాల ఆజ్ఞ శాస్త్ర యోగుల నిలయాలు, భారతీయ సనాతన విజ్ఞాన విశ్వ భాండాగారాలు. ఓం తత్. చూడండి మన భారతదేశం ఎంత గొప్పదో కదా.
వెంగళలక్ష్మి మేడం గారు మీట్ పెట్టుకోండమ్మా. ఆ! ఎవరైతే ప్రకృతి శక్తులతో అనుకూలంగా ఉంటారో వారికి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తుందన్న నిజం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రకృతితో అంత అనుసంధానమై ఉండాలి. చాలా అద్భుతంగా జీవించగలుగుతాం. పంచభూతాల గురించి, మన చక్రాల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని అనుసరిస్తూ కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందాం.
అందరూ అలాగే ధ్యానంలో కూర్చుందాం. ఆవేశాన్ని అణుచుకొని ఆలోచనలు పెంచుకోవాలి. కోపాన్ని త్రుంచేసుకొని శాంతిని పెంచుకోవాలి. క్రోధాన్ని విడిచిపెట్టి సామాన్యంగా ఉండాలి. పగను విడిచిపెట్టి మైత్రీయ భావంతో ఉండాలి. ఈర్ష్య, ద్వేషం విడిచిపెట్టి ప్రేమతో, దయతో మెలగాలి. చెడును తొలగించుకొని మంచిని పెంచుకోవాలి. ఈ విధంగా వర్గాలను దాటి ముందుకు వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే చెడును తొలగించుకొని మంచికి దగ్గరమవుతామో అప్పుడు పరమాత్మకు దగ్గరవుతావు. అతని అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. కనుక సాధన చాలా అవసరం. సాధన పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో అంతర్వాణి పలుకుతుంది. ధ్యానం కూడా మనస, వాచ, కర్మన చెయ్యాలి. పైపైన ఏది చేయకూడదు. వాళ్ళు పైపైనే ఉంటారు. అంతర్ముఖంగా ఎదగలేరు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా, నమ్మకంగా ధ్యానం చేస్తారో వాళ్ళకు జీవితంలో తప్పకుండా మార్పు వచ్చి అంతర్ముఖంగా ఎదుగుతారు. కనుక ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన చాలా 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 అవసరం ఫ్రెండ్స్. మన వర్గాలను తొలగించుకొని అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను తొలగించుకోగలిగితే మనలోకి దైవిక గుణాలు కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్. దైవిక గుణాలు అంటే శాంతి, ప్రేమతత్వం, క్షమాగుణం, మైత్రేయతత్వం, స్నేహతత్వం ఇవన్నీ దైవిక గుణాలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మనం చేస్తున్న అహింస భూమాతకు కూడా మనము దైవిక గుణాలతో ఎప్పుడు కనెక్ట్ అయితే భూమాత కూడా మనకు కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వర్గాల గురించి చెప్పుకున్నాం కదా! మహాభారతంలో దాని గురించి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు. మహాభారతంలో శ్రీకృష్ణ వారు సెలవిచ్చినట్లు నేను అందరిలో ఉన్నాను. అర్జునుడు నేనే, శకునుని నేనే, అందరిలో నేనే ఉన్నాను. కానీ నా యొక్క పాత్రకు ఉన్న గుణగణాలను బట్టి ఆ యొక్క పాత్ర తీరుతెన్నులు, కార్యాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. నిర్గుణంలో ఉండే శ్రీకృష్ణుడు, దుర్గుణంలో ఉండే నికృష్టుడు, దురాభిమానంలో ఉండే దుర్యోధనుడు, ధర్మంలో ఉండే ధర్మరాజు, సహజత్వంలో ఉండే సహదేవుడు, తన మాట తానే వినని విధంగా ప్రవర్తిస్తే దుశ్శాసనుడు, ఇలా సాగుతుంది. మమకారంలో అంటే ధృతరాష్ట్రుడు, ధర్మం తెలిసి కూడా విరుద్ధంగా వ్యవహరిస్తే కర్ణుడు, ఇలా నిర్గుణం గుణాతీతంలో ఉంటే శ్రీకృష్ణుడు. ఇక్కడ మనం శ్రద్ధగా గమనిస్తే ఒక విషయం అవగతం అవుతుంది అందరికీ. శ్రీకృష్ణులు కావచ్చు కానీ ఏదో ఒక గుణమో, దుర్గుణమో అంటుకోవడం వలన ఆ యొక్క ప్రత్యేక పాత్రకు పాండురాజు గాని, ధృతరాష్ట్రుడు కానీ ప్రకటితం అవుతుంది. ఇలా అందరికీ అనుసంధానమయ్యే ఒకానొక పరమోన్నత స్థితి మహా అంటాం. అందువల్లే భారతాన్ని కేవలం భారతం కాకుండా మహాభారతం అని అంటాం. అలాగే ప్రతి వ్యక్తి ఒకానొక శక్తితో అనుసంధానమవుతూ అవతార్‌గా ప్రతి అవతార్ మహాశక్తి కాస్మోస్‌తో అనుసంధానమవుతూ అవతార్‌గా రూపొందం చెందుతా ఉంటారు. మన గరికపాటి కానీ, చాగంటి కోటేశ్వరరావు కానీ ప్రవచనాలు చాలా బావుంటాయి. చాలా మంది వింటుంటారు. కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. మన సార్ గూడా అందరి గురించి యోగులు గాని, ప్రవచనాలు కానీ వినండి. దాంట్లో ఉన్న మంచిని తీసుకోండి. పంచండి అని చెప్తుంటారు కదా! అలాగే దాంట్లో ఈరోజు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. చాగంటి వాళ్ళది మొన్నే ఒకటి విన్నాను నేను.
దాంట్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనానికి వెళ్తుంటే ఒక అమ్మాయి అంటే బీటెక్ చదివే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకొస్తుందంట. అప్పుడు గురువుగారు అంటారంట, "అక్కడ చాలా మంది అక్కడ ప్రవచనం చెప్పేకి టైం అవుతుందమ్మా. నేనిప్పుడు మీతో మాట్లాడలేనంటే." "లేదు గురువుగారు, మిమ్మల్ని ఒక్కసారి చూసి మిమ్మల్కి దండం పెడదామని వచ్చాను" అని చెప్తుంది. "ఓకే అమ్మా, చూసావు కదా" అంటే సరే అని ఆమె వెళ్తుంటుంది. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అయితే, "ఎందుకమ్మా మెట్లు దిగుతావు? నా ఎమ్మట రామ్మా" అని ఎక్కించుకొని లిఫ్ట్‌లో ఎక్కించుకొని కిందికి వెళ్తున్నప్పుడు అడుగుతాడంట. "ఎందుకమ్మా నన్ను కలవాలనుకున్నావంటే" "నేను మీవన్నీ ప్రవచనాలు వింటుంటానంటే" ఆయన ఆశ్చర్యపోయాడంట. బీటెక్ చదివే అమ్మాయి నా ప్రవచనాలు వింటుందా అని. "అవును గురువుగారు, నేను వింటానంటే" "ఏది విన్నావమ్మా" అంటే, "ఈ మధ్య చెప్పిన భారతం వినిందంట ఆ అమ్మాయి. భగవద్గీతలోని భారతం గురించి నేను విన్నాను. అంటే "ఏం విన్నావమ్మా దాంట్లో" అని అడుగుతాడనమాట. ఆయన కిందకి దిగుతూ కారు దగ్గరికి నడుచుకుంటూ పోయేంతలో ఈ పాపతో మాట్లాడతాడంట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే శ్రీకృష్ణుడి గురించి, ఆయన చేసిన లీలలు, హ్మ్. హ్మ్. ఆయన కాళీయ మర్దనం చేసినప్పుడు పాము పైన నాట్యం చేసేది, కృష్ణుడు ఆడిన ఆటల గురించి మీరన్నీ చెప్పారు. దాంట్లో వివరణ ఎలా ఇచ్చాడంటే కృష్ణుడు ఆటలో ఆడుతూ సత్యాన్ని వెల్లడించాడంట. కాళీయ మర్దనం చేసినప్పుడు విషంగా ఉన్న పనికిరాని నదిని అందరికి తాగునీటిగా తయారు చేసేకి ఒక పని చేశాడు. ఇట్లా పిల్లలతో ఆడుకుంటూ అంటే ప్రతి ఒక్క పనిని శ్రీకృష్ణుడు అందరికి ఉపయోగపడేలాగా, అందరూ ఆ తత్వాన్ని తెలుసుకునేలాగా ప్రతి పనిలో తన అర్థాన్ని వివరించాడనేలాగా చెప్పాడంట ప్రవచనం. ఆ అమ్మాయికది నచ్చి, "నేను కూడా అందరికి ఇలా సేవ చేయాలంటే ఏం చేస్తున్నావమ్మా" అని అడిగాడంట. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా ఫ్రెండ్స్? ఆ అమ్మాయి చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ లాగా గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోయి కూర్చుంటుందంట. ఎందుకు అంటే అక్కడ ఓపీ రాసేకి, అంటే పల్లెలో చాలా మంది హ్మ్. నిరక్షరాస్యులు వస్తుంటారు కదా! వాళ్ళకి తెలీదు. ఎక్కడ ఏముండేది తెలీదనమాట. హాస్పిటల్‌లో ఆ అమ్మాయి అక్కడ కూర్చొని 10, 20 నిమిషాల్లో డెలివరీ అయ్యే టైం ముందొస్తారంట వాళ్ళందరూ. చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్. అటువంటి వాళ్ళకి అక్కడ డెలివరీ రూములు కానీ, ఫ్రీగా ఇచ్చే మందులు మెడికల్ కానీ, వాళ్ళందరికీ ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుందంట. నేను ఈ సేవ చేస్తున్నాననే లోపల ఆయన కంట్లో నీళ్ళు తిరిగి, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఆ భార్యతో చీర, బట్టలు అన్నీ పెట్టించి, పసుపు, కుంకుమ ఇచ్చి, "నేను చెప్పాను కానీ నేను ఏది చేయలేదమ్మా. నా ప్రవచనం విని నువ్వు ఇంత సేవ చేస్తున్నావు. ఎందరికో పురుడు పోపిచ్చావమ్మా. నిజంగా నా జన్మ ధన్యము. ఎందుకంటే నేను చెప్పిన ఈ భాగవతంలో ఉన్న కథలను నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానంతే. నువ్వు దాన్ని తీసుకొని, నువ్వు దాన్ని ఇన్వాల్వ్ చేసుకొని, నువ్వు సేవ చేస్తున్నావు చూడు, గొప్ప తల్లి నువ్వని" చెప్పి చాలా సంతోషపడ్డాడంట ఆ చాగంటి గారు. ఇది ఒక ప్రవచనంలో లైవ్‌లో చెప్పాడంట. అది విని ఎంతమంది స్టూడెంట్స్ తయారైనారంటే, ఆయన అయితే చెప్తున్నాడు ప్రవచనంలో, నాకు ఇంటర్వ్యూలో చెప్తుంటే నా కళ్ళు చెమ్మరిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చెప్పిన ఒక మాటతో ఎంతమంది స్టూడెంట్స్ ముందుకొచ్చి వాళ్ళ తగ్గట్టు వాళ్ళకెంత సహాయం చేయాలనుకుంటే అంత సహాయ స్థితి. మొక్కలు నాటడంలో కానియండి, ఇక్కడ పల్లెలలో సేవ చేయడం కానియండి, ఎటువంటి వాళ్ళకి ఏ సేవ చేయాలన్నా వాళ్ళు మేమిది చేస్తున్నాం చాగంటి గారు, మేమిది చేస్తున్నామని ఆయనకి బోలెడు ఉత్తరాలు రాసారంట. ఆయన ఆనందం పడుతుంటే అప్పుడు అనిపించిందంట ఆయనకి. ఎక్కడ జరిగినా ఆ ఊర్లో ఏదన్నా ఒక స్కూల్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక 10 మంచి విషయాలు చెప్పి రావాలనుకోని నిర్ణయం తీసుకున్నాడంట. అలాంటి దాంట్లోనే మనకి మా టీవీలో కూడా కొన్ని ఎపిసోడ్‌లు చేశాడంట. నేను మళ్ళీ యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని చూడాలనిపించింది నాకు. చాలా అద్భుతం. కోటేశ్వరరావు గారికి, గరికపాటి వాళ్ళకు ఇలా చెప్తున్న మంచి మంచి గురువులందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ. ఇంకా 10 నిమిషాలుంది ఫ్రెండ్స్. అలాగే ధ్యానంలో కూర్చుందాం.
మనకి ఈ గురువు గారు అందించిన చాలా చాలా మంచి విషయాలు అందించారు మనకు. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్నో నేర్పించారు గురువుగారు. ఎలా వంట వండాలి, ఆ వంట మాకందరికీ పెట్టాడు కూడా సార్. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ అందించిన ఆ గురువు గారికి ఒక్కటే ఒక గురుదక్షిణగా ఇద్దాం. ఏమంటే సాకార జగత్ చేద్దాం, ధ్యాన జగత్ చేద్దాం, పిరమిడ్ జగత్ చేద్దాం. అందరికీ ధ్యానాన్ని నేర్పిద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే చెప్పండి. ఓకే చెప్తారని చెప్పండి. నేను మ్యూట్‌లో పెట్టి చెప్పేసాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ నిదానంగా కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. ఈ ధ్యానాన్ని అందించిన గురువు పత్రిజీ సార్‌కి నిదానంగా కళ్ళ మీద చేతులు తీస్తూ, ఈ ధ్యానాన్ని అందించిన గురువు పత్రిజీ సార్‌కి, పత్రి మేడంకి, భూమాతకు, ప్రకృతి మాతకు, శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ వాళ్ళకి, ఇందు గారికి ధన్యవాదాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది ఈ ధ్యానం. యెస్. చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ. థాంక్ యూ. అండ్ అలాగే భూమి ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, సో అలాంటి ఏర్పడిన ఆ భూమిని మనం ఎలా అహింసాయుతంగా మనం చేసుకుంటున్నామో, హింస లేకుండా ఎలా చేసుకోవాలి, మరి చేసుకోకుండా ఎలా ఉండాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చాలా చక్కగా. ప్లస్ ఎవరెవరు ఈ భూమి గురించి ఇంత వివరణలు అంటూ ఇచ్చారు, దాని గురించి కూడా చెప్పారు, చాగంటి వారి గురించి. సో మంచి మంచి విషయాలంటూ స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ఆ ఎనర్జీస్ తో కూడుకున్న భూమే నిత్య నూతనంగా మళ్ళీ తను శక్తివంతంగా కూడా పుంజుకుంటుంది. సో ఆ మాత్రం మనం చేసినా కూడా చాలు, అలా చేసినా కూడా చాలు. మనం అహింసయుత భూమాత సాక్షాత్కారాన్ని అతి త్వరలోనే మరి కళ్ళారా తప్పకుండా వీక్షిస్తాం. మన గురువు గారు మన ద్వారా ఆయన కూడా వీక్షిస్తారు. అయితే సత్యం. ఎస్. కరెక్ట్ చెప్పావు ఇందు. చాలా బాగా చెప్పావు. అది వస్తుంది కాబట్టే ఆ సత్యయుగంలో మనల్ని ఆ గురువు దగ్గర మనం ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. రోజుకు ఎన్ని సార్లు చెప్పినా తీరదది. ఎందుకంటే ఆయన ఎన్ని నేర్పించాడో, ఫస్ట్ నుంచి చిన్న పిల్లల నుంచి లాస్ట్ వయసు వారి వరకు ఎలా జీవించాలి, ఎలా తోడ్పడాలి, ఎలా సేవాభావం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిదీ మీరు ఒకసారి వింటూ అన్నీ ఒకసారి నెమరు వేసుకోండి. చిన్న చిన్న పాయింట్స్‌తో పాటు మనకి రాసిచ్చారు పత్రిజీ సార్ నిజంగా. ఆ దాంట్లో మనం ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా. ఎందుకంటే ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు ధ్యానాన్ని ఆయన. మనము ఆయనకి తిరిగి ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏమీ లేదు. ఆయన చెప్పినవి మనం పాటిస్తూ, ఆచరిస్తూ నలుగురికి చెప్పడం తప్ప ఇంకా ఏమీ లేదు. థాంక్ యూ. నిజంగా ఈ మాట అయితే సత్యం అక్క. మనం ఇచ్చుకునేది కూడా ఏమి ఉండదు అక్కడ. ఆ ఇచ్చుకునేది అంటూ ఉండేది ఏమన్నా ఉందంటే మనం కూడా ఆ ధ్యాన ప్రచారం చేస్తూ ఆ సేవలో మనం కూడా తరించిపోవడమే అంతే. అది ఆటోమేటిక్ గా మనం ఆయనకి ఇచ్చిన వాళ్ళమే అవుతాము. ఇక్కడ ఇస్తూ పోతే ఇక్కడ హ్యాపీనెస్ వస్తూ ఉంది. అది ఎవరు ఇస్తున్నారో అది వాళ్ళకే తెలుస్తుంది. నాకు మటుకు తెలుస్తుంది. ఎందుకంటే నేను నా విషయం చెప్తున్నాను. అందరూ అదే కోవలో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మాస్టర్, ధ్యాని మాస్టర్ ఏ ధ్యానమన్నా చేయండి, ఇచ్చే ఆ సేవా భావంలో ఎవరున్నారో వాళ్ళంతా ఇది తరించే కరెక్ట్‌గా ఉంటారు. ఏ విధంగా సత్యాన్ని బోధించి ప్రచారం చేసినా అది సత్యమే కాబట్టి తప్పకుండా అందుతుంది అందరికి. సో చాలు. మార్పు అనేది వచ్చిందంటే ఏ విధంగా వచ్చినా కూడా మనం స్వీకరిస్తాం. మన గురువుగారు మనకు అదే నేర్పించారు. కానీ ఇలాంటి గురువులంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా చెప్పే ప్రవచనాలు కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి అనేది మనం ఈ మాత్రమైనా అర్థం చేసుకునే జ్ఞాన స్థితికి చేరుకున్నామంటే మటుకు అది పత్రి సారే. పత్రి సార్ నేర్పించినందుకే, మనకి తెలియచెప్పినందుకే ఎవరేం చెప్పినా కూడా కొంత మనకి తలకి బుర్రలోకి ఎక్కుతా ఉన్నాయి. జ్ఞానం అర్థమవుతా ఉంది. ఎక్కుతున్నాయి. ఆ టైమొచ్చినప్పుడు ఆ ఎరుక స్థితితో ఆచరిస్తున్నాం ఇందు. ఇప్పుడు మరీ ఎక్కువుంది. ఇంతకు ముందు కన్నా
ఈ మధ్య జూమ్ సెక్షన్‌ల ద్వారా అనుకోండి, గ్రూపుల ద్వారా అనుకోండి, నేను గూడా చెప్పాలి సత్యదర్శిని గ్రూప్‌ల ద్వారా కూడా నేను చాలా డెవలప్‌మెంట్ ఉంది. జూమ్ సార్ క్లాస్‌కి, మురళీధర్ సార్ క్లాసెస్ కానీ, మన వంశీ సార్ క్లాసెస్ కానీ, గుల్లపల్లి సరోజమ్మ ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మనకి నిజంగా అంటే ధన్యవాదాలు అందరికి. థాంక్ జ్ఞానాన్ని యూ. అందించే వాళ్ళు ఉన్నారు. సో, ఆ జ్ఞానం అందుకోగలుగుతున్నాం మనం కూడా. హ్యాపీ. యెస్. ఫుల్ హ్యాపీ. థాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఫ్రెండ్స్, మరి మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఏదైనా షేర్ చేసుకుంటారా ఇవాళ? అందరేం డీప్‌కెళ్ళిపోయారా? ధ్యానంలో డీప్‌గా ఉన్నట్టున్నారక్క. యెస్. నమస్తే మేడం. అమ్మా నమస్తే మా. నమస్తే ఉమా. నమస్తే. చాలా అద్భుతంగా చెప్పావురా. థాంక్ యూ అత్త. అదే యాగంటి వాళ్ళ గురించి చాలా అద్భుతంగా ఉంది. ఆవు పచ్చిగడ్డి తిని ఇంత అద్భుతంగా ఇస్తుందనేది కూడా చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ముందు స్టార్ట్ చేయడం స్లో అయిందనమాట. క్లాసులకి వెళ్తున్నాం కదా. ఈరోజు సాయంత్రం కూడా వెళ్ళలేకపోయాను. నీ దానికి రాదు క్లాస్ కానీ మేడం చెప్పుకోవచ్చు కానీ సాయంత్రం కూడా నేను పోలేదు. కొద్దిగా ఇంట్లో కూడా వర్క్ ఉంది. ఓకే. ఓకే. రెండోది చాలా అద్భుతం అమ్మా. ఈ రోజు ఏం చెప్తావు ఇంత ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉంది. భూదేవి గురించి ఇన్ని ఉంటాయా అని వయసులో నాకన్నా చిన్నదానివేనా, నీకు కోటి ధన్యవాదాలు. మన ఈ సెషన్‌లో నెల చేసుకుంటున్నాం. నెల ఇంప్రూవ్‌మెంట్ జరుగుతాంది. అదే మేడం, చాలా ఇంప్రూవ్. అసలు ఎన్ని మహాభారతం గురించి చెప్పడం గాని, యాగంటి వాళ్ళ గురించి గాని, ఎలా రాసింది ఈ తల్లి. షాప్ లో ఉందంటుంది, రాస్తానంటుంది, మధ్యాహ్నం ఎప్పుడు రాస్తది ఈ పాప అనిపిస్తుంది నాకు అసలు. భూమి స్టార్టింగ్ నుంచి అన్ని విషయాలు కవర్ చేసేసారు అక్క. అన్ని ఎన్ని కలిపిందంటే ఈరోజు మొన్నది ఒక రకం ఉంటే ఈ రోజు ఇంకొక రకం ఉంది నాకు క్లాస్ థాంక్ యూ. చాలా వండర్ఫుల్ క్లాస్ గురించి బోర్ కాదు. అంటే ఒక్కొక్క క్లాస్‌కి ఇంత అద్భుతం ఉందా? భూదేవి గురించి గాని, ఒక చిన్న స్టూడెంట్లు గాని, ఎవరైనా గాని ధ్యానంలోనే ఇంప్రూవ్ రావాలని చెప్పడం గాని, నేను ఎన్నో నేర్చుకోవాలమ్మా. చాలా ఉంది. ఎంత ఎన్నుకున్నానంటే ఎంత ఉందో తెలుసుకోవాల్సింది మనం ఎంత ఉందో ఇంకా. అవును మేడం. కరెక్ట్. తెలుసుకున్న మనం ఇంకా ఎంత ఉందో తెలుసుకోవాల్సింది. హ్మ్. మాత గురించి ఇంకా ఎంత ఉందో మరి తెలీదు. ఉమాతో మాట్లాడాలని వైఫై ఆఫ్ చేయడము, మరి రావటం, ఆఫ్ చేయడం, రావటం. చాలా ఉంది. నువ్వు భూమాత గురించే కాదు, ప్రతి ఒక్క దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని గురించి. థ్యాంక్ యూ ఉమా. థ్యాంక్ యూ ఇందు. ఇంకా ఫ్రెండ్స్. నమస్తే మేడం. అమ్మా నమస్తే మా. నమస్తే ఉమా. నమస్తే మేడం. చాలా బాగా చెప్పినారు ఉమా. కానీ చాలా కాసేపటికి అసలు వెళ్ళిపోయాను ఈ రోజు ఇక. అదే ఈ రైతులు ఇవన్నీ ఇవే ఇప్పుడు చెప్పిన మేడం అది చెప్పేటి విన్నాను. ఇంకా తర్వాత ఎప్పుడు ఏమైందో తెలియదు. ఇప్పుడు చూసరికి అయిపోయింది. అసలు మళ్ళీ పెట్టుకొని వింటాను. ఒకసారి ఓకే. థ్యాంక్ యూ. వింటాను. చాలా బాగా చెప్పినారు ఉమా. అసలు నిజంగా అసలు భలే ఎక్కడెక్కడ తీసుకున్నారో ఏమో గాని అన్ని ఎట్లా క్యాచ్ చేస్తారు. ఓకే. అదే ఆల్రౌండ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఫ్రెండ్స్. చాలా బాగా చెప్పినావు అమ్మా. అమ్మా థ్యాంక్స్ అమ్మా. చాలా అంటే చాలా. థ్యాంక్ యూ ఉమా. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇందు. హలో, థ్యాంక్ యూ ఉమా. అత్తమ్మ థ్యాంక్స్ అత్తమ్మ. బాగా చెప్పినావమ్మా. అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొన్ని విన్నాను, కొన్ని డీప్గా వెళ్ళిపోయినాను. థ్యాంక్ యూ. ఎనర్జీ లెవెల్ అలాగే ఉంది. ఊగినట్లా ఉంటుంది అట్లే చెప్తా అంటే. నేనే మధ్యలో చాలా సార్లు బ్రేక్స్ తీసుకున్నాను. ఈ రోజు ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ లేచి ఇందాక కూడా లాస్ట్ లో మీట్ పెట్టాను.
చదివినేదంతా చూస్తే టైం అయింది. మీట్‌లో ఉండిపోయింది. అది నేను ఎన్ని చెప్పానో అసలు తెలియలేదు. మీట్‌లో వెళ్ళిపోయింది. అక్క మీరు మాట్లాడండి అన్నప్పుడు చూస్తే అది మీట్‌లో ఉంది. చాలా బాగుందమ్మా క్లాస్ నిన్న ఈరోజు బాగా చెప్పినావు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. థాంక్స్ అత్తమ్మ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థాంక్స్. హిందూ. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ హాయ్ అక్క. ఆ! పావని మేడం నమస్తే. పావని గారు. నమస్తే మేడం. సూపర్ గా చెప్పారు మేడం. మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పటి నుండి అంటే మీరు చెప్పినప్పుడు అలా వినుకుంటూ ధ్యానం చేస్తుంటే అలా డీప్ లోకి వెళ్ళిపోయాను మేడం. ఎలా ఉందంటే మీరు చెప్తుంది వింటున్నాను. కానీ అది ఎలా వింటున్నానంటే ఎక్కడో అంటే మనకి పక్కనొచ్చిన సౌండ్‌కిను ఎక్కడి నుంచో విన్న సౌండ్‌కి ఉంటది చూసారా డిఫరెన్స్? అలాగా ఎక్కడో వింటున్నాననమాట మీ సౌండ్. అంత డీప్‌కెళ్ళిపోయాను మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ థాంక్ మీరు యూ. లాస్ట్‌లో చాగంటి గారి గురించి చెప్పినప్పుడు అప్పుడు మామూలుగా ఎరుకులోకొచ్చాననమాట. అంత ఓకే. డీప్‌కెళ్ళిపోయాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. సూపర్. థ్యాంక్ యూ పావని గారు. ఇంకా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ హిందూ మేడం అమ్మా చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే మా. మాకు కూడా నమస్కారం మేడం. చాలా బాగా చెప్పింది మేడం. మాకు తెలియని విషయాలు ఎన్నో తెలిసినాయి ఇవాళ. చాలా థాంక్స్. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా పిన్ని ఉంది. ధ్యానంలో ఉన్నట్టుంది. అవును. మెడిటేషన్‌లో ఉన్నారేమో. ఓకే. సాంగ్ విన్నారా హిందూ? అక్క సాంగ్ విన్నారా? పిన్ని. కొంతనే విన్నాను నేనైతే. నేను కూడా మెడిటేషన్‌లో వింటున్నాను కదా! కొద్దిగా విన్నాను. ఓకే. పిన్ని నమస్తే పిన్ని. నమస్తే అమ్మా. బాగుంది. బాగా చెప్పినావు. బాగా సేకరించినావు. థాంక్ యూ పిన్ని. కాకపోతే నాకు ఈరోజు అంటే ఇందాకనే ఇందు నేను మాట్లాడుకున్నాం ఫోన్‌లో ఒక అరగంట ముందు క్లాస్‌కి. టోనీ మేడం గారిని పిలిచాం కదా! తను మాటలు కాకుండా మెడిటేషన్ ఎక్కువ చేపిస్తా అని చెప్పిందనమాట. ఈరోజు బాబాయ్ మాట్లాడినాడు తనతో. విజయవాడ నుంచి రావడానికి బస్సులు, ట్రైన్లు కనుక్కోవాలని చెప్పి తనని మాట్లాడమన్నా. మేడం అది చెప్పిందంట. అంటే సరే మేడం నేను ఇంట్లో చెప్తాను అని చెప్పి చెప్పినాడంట. నేను ఇందుకు కాల్ చేసి చెప్పినాననమాట. మాకంతా సాధనే ముఖ్యము. పత్రి గారు నేర్పించింది అదే కదా! క్లాస్ అది ఎక్కువ అని చెప్పి చెప్పినానంట. అది మరి అది అనుకున్నందుకు కలిగిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు. బాగా మెడిటేషన్‌లో డీప్‌గా పోతున్నాను. అట్లనే మరి ఎరుక లేని స్థితి లేదు. ఫుల్‌గా ఎరుక ఉంది. ఫుల్‌గా మెడిటేషన్ ఉంది. ఫుల్‌గా ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే. ఆ టైంలో మాట్లాడుతా ఉంటే నీవి అంటే అది ఏమంటారు? పంటలు పండించే వాళ్ళకి బాగా తెలుసు. వరిగడ్డి ఉంటది చూడు ఎండినది. ఎండిన వరిగడ్డిలో ఏమి ఉండదు గదా! అవి అలాగా తేలికగా కనిపిస్తున్నాయి ఆ మాటలనేటివి. ఈ మెడిటేషన్ అనేది చాలా అది ఏమనేది కూడా చెప్పలేను. అలా ఉండిందనమాట. ఫస్టు నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఓకే. ఎప్పుడు అలా రాలేదు గానీ, ఈరోజు మాత్రం అలా వచ్చింది. ఇది ఒక అనుభవము. బాబాయికి అప్పుడు కాలు ఆపరేషన్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయ్యి, అప్పుడు తనకి ఆపరేషన్ జరుగుతా ఉంది థియేటర్‌లో. నేను మెడిటేషన్‌లో కూర్చున్నా అదే బెడ్ మీద కూర్చొని. అప్పుడు నాకేం కనపడిందంటే, వాళ్ళు ఇట్లా కాలు కట్ చేసి ఆపరేషన్ చేస్తా ఉన్నారు. పైనుంచి ఒక షవర్ ఎట్లా అంటే ఫుల్‌గా నీళ్ళొస్తాయి చూడు అలాంటి షవర్ బాత్ నుంచి ఎనర్జీ కురుస్తుంది. కాలు ఓపెన్ చేస్తున్నారు గదా! ఆ కాలు ఒక ఎనర్జీ అనేది వస్తా ఉంది. ఎంత స్పీడ్‌గా అంటే అంత స్పీడ్‌గా వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళిపోతా ఉందన్నమాట ఎనర్జీ. వీళ్ళు ఇచ్చే మందులు గాని అవన్నీ కూడా
ఏమీ లేవు అన్నట్టుగా అవి చూపిస్తున్నారు. మ్మ్హ. అప్పుడు దాంట్లో ఫస్ట్ చూస్తున్నాను. మళ్ళీ ఈరోజు దీంట్లో సెకండ్ చూస్తున్నాను నేను. ఓకే. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు అలా లైట్ అనేది మీకు బాగా అంటే ఆ హ్మ్. ధ్యానంలో ఎనర్జీ ఎలా ఉందనేది ఇంకా పర్ఫెక్ట్. హ్మ్. చాలా బాగా అనిపించింది. కరెక్ట్‌గా చెప్పింది టోనీ మేడం అనేది అనిపించింది నాకు ఈరోజు. హ్మ్. ఆమె చెప్పిన దానికి రిలేటెడ్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట ఇంగ మాకు. హ్మ్. ఈరోజు చాలా మధ్యలో గ్యాప్స్ ఉంది పిన్ని. లాస్ట్ టైమ్ కంటిన్యూ ఒక 2 నిమిషాలు అట్లా మాట్లాడలేను గానీ, ఈరోజు చాలా గ్యాప్స్ వచ్చినాయి. ఎందుకంటే ధ్యానంలోకెళ్ళిపోతున్నా నేను. ఇంకా మళ్ళీ తమాయించుకొని కొంచెం కొంచెం రాసుకునేవి చెప్దామన్నట్టు చెప్తూ వచ్చాను. ఫస్ట్ గూడా హ్మ్. ఈరోజు మీరన్నట్లే నేల తల్లి మీదే పాట పాడాననమాట ఈరోజు. మొత్తం హ్మ్. పంట ఎలా పండియాలనేది ఎట్లా వేడుకోవాలి పంచభూతాలను వేడుకొని ఎలా పండిస్తారనేది ఆ పాటలో వచ్చింది. హ్మ్. మీరది విన్నారేమో నాకు తెలీదు. మీకు కూడా అదే అనుభవమే వచ్చిందనిపించింది నాకు. ఓకే. థాంక్ యూ. అన్నీ వింటున్నా. ఓకే. హ్మ్. కాకపోతే సూపర్ అండి. ఏమనిపించిందంటే ఎంతసేపైనా గానీ స్టార్టింగ్‌లో మాట్లాడాలి. మధ్యన పూర్తిగా గ్యాప్ ఇయ్యాలి. ఎందుకంటే వింటూ, వింటూ మనం మెడిటేషన్‌లోకెళ్ళిపోతాం ఎవ్వరైనా గానీ. ఆ మెడిటేషన్‌లోకెళ్ళిపోయిన తర్వాత సైలెన్స్ ఉండాలి. మ్యూజిక్ లేకుండా ఏం లేకుండగా. ఈరోజు మ్యూజిక్ లేదు చిన్నమ్మ. సైలెంట్ గానే కూర్చున్నాం. ఎందుకంటే ఏం చాలా సేపు సైలెంట్ లేకుండా గానే మాటలు గానీ, పాటలు గానీ, మ్యూజిక్ కానీ ఏది లేకుండా అంటే ఫస్ట్ మాట్లాడాలి. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఇంక మెడిటేషన్ ఒకటి చేస్తే బాగుంటదని అనిపించింది. ఓకే చిన్నమ్మ. థాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ చెప్పడం అండి. అయితే థ్యాంక్ అన్నీ బాగా సేకరించినావు, బాగా చెప్పినావు, బాగా రాసుకున్నావు. సూపర్ అవి. థాంక్ యూ. సూపర్ అదైతే నిజంగా. చాలా బాగా చెప్పారు. చెప్పే విధానం గాని కొంచెం చెప్పింది. హ్మ్. రేపు టోనీ మేడమే అక్క. మన దాంట్లో. ఓకే. ఓకే. రేపు మేడమే ఓకే. వస్తారు. తెలుసు. టోనీ మేడం ఫ్రెండే. తెలుసు. ఆ! వసురేఖ కుటుంబంలో మెంబర్ తను. నాకు కూడా పరిచయమే. హ్మ్. ఓకే. థాంక్ యూ. అనుకోకుండా మేడం గారిని నేను పిలిచాను. ఆంటీ పిలిచేశారు. సరిపోయింది. ఓకే. ఓకే. యెస్. యెస్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా అండి? ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు చాలా చాలా ఎనర్జీస్‌తో కూడుకున్న ధ్యానాన్నే చేసుకున్నాం మనమంతా కూడా మరి. సో, ఆ భూమాత ఎంత ఆనందాన్ని పొందిందనే మనం కూడా ఆశిస్తూ, సో మరి మరొక ఎపిసోడ్‌తో రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని చేసుకుందాం మనమంతా కూడా. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో, విందు. ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవ్వరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండే. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన వీడియోస్ మీకు మరిన్ని ఇక ముందు అందివ్వబోతున్నాము. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ విందు. థాంక్ యూ. యాహ్!